పార్లమెంట్ వర్షాకాల సమావేశాల వేళ దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరుకుంది. మోడీ సర్కార్ పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉంది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత జరుగుతున్న ఈ సమావేశాలకు ఎన్డీఏ, ఇండియా కూటమిలు తమ వ్యూహాలతో సిద్ధమైపోయాయి. ముఖ్యంగా టీఎంసీ, శివసేన, యూబీటీ కూటమిలో చోటు చేసుకున్న పరిణామాలు, డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరిగే అవకాశం ఉంది. అయోధ్య విరాళాల చోరీ అంశాన్ని విపక్షాలు ఏ విధంగా తమ అస్త్రంగా మలుచుకుంటాయి అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈసారి పార్లమెంట్ సమావేశాలు ఎందుకు కీలకమో, ఏ బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉందో, అలాగే ప్రధాన పార్టీల వ్యూహాలపై సమగ్ర విశ్లేషణ ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం దేశ రాజకీయాలు పార్లమెంటు వర్షాకాల సమావేశాల చుట్టూ తిరుగుతున్నాయి. సోమవారం నుండి పార్లమెంటు ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు జూలై 20న మొదలై ఆగస్టు 13న ముగుస్తాయి. ఈసారి సమావేశాలు గతంలో ఎన్నడూ లేనంత ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇటీవల 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత జరుగుతున్న తొలి సమావేశాలు ఇవి. అధికార ఎన్డీఏ కూటమికి, ప్రతిపక్ష ఇండియా కూటమికి మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంది. మోదీ ప్రభుత్వం కీలక బిల్లులను ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తుండగా విపక్షాలు కూడా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు పలు అంశాలను సిద్ధం చేసుకున్నాయి. అధికార ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో మరిన్ని సంస్కరణలు ముందుకు తీసుకురావాలని చూస్తోంది. గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి. ప్రతిపక్ష కూటమి అయిన ఇండియా కూటమి కూడా ఈ సమావేశాలను ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడానికి ఒక అవకాశంగా భావిస్తోంది. గతంలో పార్లమెంటు సమావేశాలు అనేకసార్లు రసాభాసగా మారిన సందర్భాలున్నాయి. ముఖ్యంగా డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి సున్నితమైన అంశాలపై చర్చకు వచ్చే అవకాశం ఉంది. सरकार का ड्यूटी है कि सब पार्टी को और सर्वसम्मति से अगर सब एक साथ आ जाए तो हम तो चाहेंगे, तो उसके लिए सबको तो बुलाना पड़ेगा. मैं किसी को कैसे नहीं बुलाऊंगा, क्योंकि उनके मेंबर जब है और उनके मांग है तो हम तो अपने ओर से कोई अलग से किसी को बुला नहीं रहे ना. वो तो लोकसभा के सदस्य हैं, 20 लोग हैं, तो उसको तो बुलाना पड़ेगा. ప్రభుత్వం అనేక బిల్లులను ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. వీటిలో డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు అత్యంత కీలకం. ఈ బిల్లులపై దేశవ్యాప్తంగా చాలా కాలంగా చర్చ జరుగుతోంది. మరి ఈ బిల్లులు ఈసారైనా ఆమోదం పొందుతాయా? డీలిమిటేషన్ ద్వారా లోక్సభ సీట్లు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ భారత రాష్ట్రాలు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ సమావేశాల్లో ఈ 2 బిల్లులపై ప్రభుత్వం ఎలాంటి వైఖరి తీసుకుంటుంది? విపక్షాలు ఎలా స్పందిస్తాయి? ప్రస్తుతం 1971 జనాభా లెక్కల ఆధారంగా లోక్సభ సీట్లున్నాయి. దక్షిణ భారత రాష్ట్రాలు తమ జనాభా నియంత్రణ కార్యక్రమాల వల్ల సీట్లు కోల్పోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ సమస్య రాకుండా అన్ని రాష్ట్రాల్లో 50% సీట్లు పెంచే ప్రతిపాదనను సిద్ధం చేస్తోంది కేంద్రం. ఈసారి పార్లమెంటు సమావేశాల్లో అయోధ్య విరాళాల చోరీ అంశం చర్చకు రానుంది. రామాలయ నిర్మాణానికి సేకరించిన విరాళాల చోరీ జరిగిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ అంశాన్ని లేవనెత్తి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ఇండియా కూటమి చూస్తోంది. మరి ఈ ఆరోపణలపై ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇస్తుంది? విపక్షాలు తమ వాదనలను ఎలా బలంగా వినిపిస్తాయి? రాజకీయంగా ఈ అంశం ఎంతటి వేడిని రాజేస్తుంది అనేది ఆసక్తికరం. ఇప్పటికే ప్రధానమంత్రి మోదీకి లేఖాస్త్రం సంధించారు ఉభయ సభల్లోని ప్రతిపక్ష నాయకులు ఖర్గే, రాహుల్ గాంధీ. అలాగే ఇండియా కూటమిలో అంతర్గత కలహాలు ఈ సమావేశాలపై ప్రభావం చూపవచ్చు. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ, మహారాష్ట్రలో శివసేన, యూబీటీలలో విభేదాలు తలెత్తాయి. ఇది పార్లమెంటులో విపక్షాల ఐక్యతపై ప్రభావం చూపే అవకాశం ఉంది. బలమైన ప్రతిపక్షం లేకుండా ప్రభుత్వ బిల్లులను అడ్డుకోవడం లేదా తమ డిమాండ్లను నెరవేర్చుకోవడం కష్టం కావచ్చు. టీఎంసీ నుండి వేరుపడిన ఎంపీలు మరో కుంపటి పెట్టుకుని ఎన్డీఏకు మద్దతుగా నిలిచారు. ఉద్ధవ్ గ్రూప్లోని 6 ఎంపీలు ఏక్నాథ్ షిండే వర్గంలో చేరిపోయారు. ఎన్సీపీ శరద్ పవార్ వర్గం స్వరం సైతం మారుతోంది. As of today includes Trinamool Congress as 28 MPs. So if that is the case, on what basis, when the Speaker's office has neither recognized them, nor merged them, nor disqualified them, how can the Parliamentary Affairs Minister decide to grant them this recognition on his own outside of the Speaker's office and invite them to the meeting?
All the parties were unanimous in this, and we did a walkout. Inside the Parliamentary Party Affairs meeting, when we went back, the all-party meeting, all the opposition parties raised a few points which was across the board. The first was the issue of the paper leaks, the NEET, where there have been over 152 paper leaks in the last 10 years. About 8 crore students have been affected. This was one issue. The second issue we raised also was the illegal arrest and detention of Sonam Wangchuk today from Jantar Mantar, and the fact that there has been no outreach on the part of this government for this peaceful non-violent protest. Especially there are many pending issues in Telangana. There are many pending issues across the country. We want a constructive house where all our state issues can be discussed on number of platforms, like it may be the question hour, 0 hour, 377 or anything. We are willing. We want it as an young parliamentarians or first timers like me, want a constructive parliament house where the opposition should get an equal opportunity. The speaker should not disconnect the mics when the discussion is happening, especially the leader of opposition, Shri Rahul Gandhiji's mic in the past they have disconnected when he tried to express whatever is happening in this country, which is not supposed to happen. This is my personal request. డీలిమిటేషన్ బిల్లును పరిశీలిస్తే లోక్సభలోని గరిష్ట సీట్ల సంఖ్యను 550 నుంచి 850కి పెంచేందుకు ప్రతిపాదిస్తున్నారు. 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయాలంటే ఈ బిల్లులు ఆమోదం పొందడం అత్యవసరమని ప్రభుత్వం వాదిస్తోంది. లోక్సభలో మొత్తం 543 మంది ఎంపీలు హాజరై ఓటు వేస్తే బిల్లు ఆమోదం పొందాలంటే 362 మంది సభ్యుల మద్దతు అవసరం. గత ఏప్రిల్లో జరిగిన ఓటింగ్లో లోక్సభలో 528 మంది ఎంపీలు హాజరయ్యారు. బిల్లు ఆమోదం పొందాలంటే 3/2 లెక్కన 352 ఓట్లు అవసరం. అయితే ఓటింగ్లో బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు పడ్డాయి. దీంతో రాజ్యాంగ 131వ సవరణ బిల్లు 54 ఓట్ల తేడాతో వీగిపోయింది. But even when an attempt is now made that the northern states would be benefited and southern states their representation will be reduced in the parliament. In future, any constitution amendment or any other bill that comes up, we will not have any say, even in the elections of vice president, even in other elections. So in that case, we would suggest that any case if southern states will get affected, better freeze it in 543 itself. Within 543 you can reserve for women's reservation also. So no need for any confusion that DMK is supporting without knowing what the stand we have taken. మరి ఇప్పుడు ప్రభుత్వానికి అవసరమైన సంఖ్యాబలం ఉందా అంటే ఇది $1 మిలియన్ ప్రశ్న. ఏప్రిల్లో బిల్లు వీగిపోయిన తర్వాత నుంచి 2 సభల్లోనూ ప్రభుత్వానికి మద్దతు పెరిగినప్పటికీ 3/2 మెజార్టీకి ఇంకా కొంత దూరంలోనే ఉంది. ప్రస్తుత లెక్కల ప్రకారం లోక్సభలో ఎన్డీఏ కూటమితో కలిసి 318 మంది ఎంపీలున్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏకు మొత్తం 292 సీట్లు వచ్చాయి. ఇది సాధారణ మెజార్టీ కంటే 20 ఎక్కువ. కానీ టీఎంసీ నాయకురాలు కాకోలి ఘోష్ దస్తీదార్తో సహా 20 మంది ఎంపీలు ఎన్డీఏ మద్దతిస్తూ నేషనలిస్ట్ సిటిజన్ పార్టీలో చేరారు. దీంతో లోక్సభలో ఎన్డీఏ సంఖ్యాబలం 292 నుంచి 312కు పెరిగింది. మహారాష్ట్రలో శివసేన ఉద్ధవ్ వర్గానికి చెందిన 9 మంది ఎంపీలలో 6 ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన శివసేన షిండే వర్గంలో చేరారు. వీరి చేరికతో లోక్సభలో ఎన్డీఏ కూటమి బలం 318కి చేరుకుంది. ప్రస్తుతం లోక్సభలో 3 సీట్లు ఖాళీగా ఉన్నాయి. అస్సాంలోని నాగవ్, పశ్చిమ బెంగాల్లోని బసిర్హాట్, మేఘాలయలోని షిల్లాంగ్ సీట్లు ఖాళీ. అంటే బిల్లుపై లోక్సభలో ఓటింగ్ జరిగితే గరిష్టంగా 540 మంది ఎంపీలు హాజరవుతారు. ఈ లెక్కన 3/2 మెజార్టీకి అవసరమైన 360 ఓట్లకు ఎన్డీఏ ఇంకా 42 ఓట్ల దూరంలో ఉంది. రాజ్యసభ విషయానికొస్తే యాప్కు చెందిన 7 రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరడం, జూన్లో జరిగిన రాజ్యసభ ఎన్నికల తర్వాత ఎన్డీఏ కూటమికి 149 మంది ఎంపీలు ఉన్నారు. వీరిలో బీజేపీకి 114 మంది ఉన్నారు. అంటే మొత్తం 245 సీట్లున్న రాజ్యసభలో ఎన్డీఏ సాధారణ మెజారిటీ కంటే 27 సీట్లు ఎక్కువ కలిగింది. అయితే ఇది రాజ్యాంగ సవరణకు అవసరమైన సంఖ్యాబలం కాదు.
జూలై 9న టీఎంసీకి చెందిన ముగ్గురు రాజ్యసభ ఎంపీలు సుఖేందు శేఖర్ రే, సుష్మితాదేవ్ మరియు ప్రకాష్ చిక్బారై పార్టీని వీడి బీజేపీలో చేరారు. వీరు తాజాగా రాజ్యసభ ఎంపీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో రాజ్యసభలో ఎన్డీఏ సంఖ్యాబలం 152కు పెరిగింది. టీఎంసీ ఎంపీ కోయల్ మాలిక్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఆమె కూడా బీజేపీలో చేరతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాజ్యసభలో 3/2 మెజార్టీకి 163 ఓట్లు అవసరం. అంటే ఎన్డీఏ ఇంకా కేవలం 11 ఓట్ల దూరంలో ఉంది. जो गंभीर मुद्दे हैं उन पर सरकार अक्सर कोशिश ये करती रही है कि चर्चा में चर्चा न हो पाए। भले ही उस चर्चा की मांग को लेकर सदन स्थगित हो, समय बर्बाद हो, लेकिन सरकार हमेशा ये कोशिश करती रही कि जनहित के जो मुद्दे हैं, जो जनता के बीच महत्वपूर्ण सवाल हैं, वो उन पर चर्चा सदन में न हो सके। हमने अनुरोध किया है सरकार से कि बजाय समय बर्बाद करने के पहले दिन से ही जो विपक्ष के महत्वपूर्ण मुद्दे हैं उन मुद्दों पर चर्चा की अनुमति हो और चर्चा में सवाल उठ सके। మరి ఈ వర్షాకాల సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లు వస్తుందా రాదా అనేది ఇప్పుడు చర్చగా మారింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టడానికి రాష్ట్రపతి అనుమతి అవసరం లేదు. దీన్ని ప్రభుత్వం తరపున ఒక మంత్రి లేదా ఏదేని ఎంపీ కూడా పార్లమెంటు సమావేశాల సమయంలో వ్యక్తిగతంగా ప్రవేశపెట్టవచ్చు. అంతేకాకుండా పార్లమెంటు సమావేశాల అజెండాలో బిల్లు గురించి ముందుగా తెలియజేయాల్సిన అవసరం కూడా లేదు. గతంలో కూడా అనేక రాజ్యాంగ సవరణ బిల్లులు అకస్మాత్తుగా ప్రవేశపెట్టిన సందర్భాలున్నాయి. సమావేశాల మధ్యలో ఎప్పుడైనా డీలిమిటేషన్ బిల్లును తీసుకురావచ్చనే సంకేతాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. నివేదికల ప్రకారం బిల్లుకు మద్దతు కూడగట్టేందుకు బీజేపీ నాయకులు, డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్తో సంప్రదింపులు జరుపుతున్నారు. ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లుకు కూడా డీఎంకే మద్దతివ్వాలని బీజేపీ కొన్ని మార్పులను ప్రతిపాదించినట్లు సమాచారం. టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం కేంద్ర ప్రభుత్వం త్వరలో డీలిమిటేషన్ బిల్లును తిరిగి తీసుకొస్తుందని, మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ రెండూ కలిసి ముందుకు సాగుతాయని అన్నారు. మరి బిల్లును ఆమోదింపచేసుకోవడానికి ప్రభుత్వం ముందున్న మార్గాలేమిటి? ప్రస్తుతం లోక్సభలో 3/2 మెజార్టీకి ఉభయ సభల్లో కొన్ని సీట్ల దూరంలో ఉంది. ఈ లోటును కొన్ని చిన్న ప్రాంతీయ పార్టీల మద్దతుతో పూడ్చుకునే అవకాశం ఉంది. మొదటిగా లోక్సభలో శరద్ పవార్ నేతృత్వంలో ఎన్సీపీ, డీఎంకే మరియు జేఎంఎం ఎంపీల మద్దతును ప్రభుత్వం ఆశిస్తోంది. లోక్సభలో ఎన్సీపీ శరద్ పవార్ వర్గానికి 8, డీఎంకేకి 22 మరియు జేఎంఎంకి 3 ఎంపీలున్నారు. ఈ 3 పార్టీల ఎంపీలు ప్రభుత్వానికి మద్దతిస్తే ఎన్డీఏ సంఖ్యాబలం 351కి చేరుకుంటుంది. ఇది 3/2 మెజార్టీకి 9 ఓట్లు తక్కువ. సమాజ్వాదీ పార్టీకి చెందిన 37 మంది ఎంపీలలో కొందరు బీజేపీతో సంప్రదింపులో ఉన్నారని చర్చ జరుగుతోంది. ఓటింగ్ సమయంలో వీరిలో కొందరు లేదా ఇతర విపక్ష ఎంపీలు లోక్సభకు గైర్హాజరైతే 3/2 సంఖ్యాబలం తగ్గుతుంది. తద్వారా ప్రభుత్వానికి అవసరమైన మద్దతును కూడగట్టడం సులభతరం అవుతుంది. గత ఏప్రిల్లో జరిగిన ఓటింగ్కు 12 మంది ఎంపీలు లోక్సభకు హాజరు కాలేదు. డీఎంకే 22 మంది ఎంపీల మద్దతు లభించకపోయినా వారిని ఓటింగ్కు దూరంగా ఉండమని ప్రభుత్వం ఒప్పించవచ్చని అనుకుంటున్నారు. డీలిమిటేషన్ బిల్ కంటే ముందు దానికి ఉమెన్స్ బిల్ అని పిలిస్తే మంచిదేమో. ఉమెన్స్ బిల్లు తప్పకుండా పాస్ అవ్వాల్సిన అవసరం ఉంది. మొన్న సెషన్లోనే ఏ విధంగా కొన్ని పార్టీల అపోజిషన్లో కాంగ్రెస్ ట్రాప్లో పడి ఏ విధంగా దాన్ని ఉమెన్స్ బిల్ని వ్యతిరేకించిన తర్వాత పర్యవసానాలు ఏ విధంగా ఉన్నాయో వారందరూ కూడా చెవి చూశారు మొన్న ఎలక్షన్లో, ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్ జరిగిందో. కాబట్టి వారందరూ కూడా మొన్న జరిగిన ఎలక్షన్స్ తర్వాత తప్పకుండా వారి సెన్సెస్లోకి వాళ్ళు అపోజిషన్ పార్టీస్లో వాళ్ళందరూ కూడా చాలా మంది వచ్చారు అని భావిస్తా ఉన్నాను. తప్పకుండా అపోజిషన్ పార్టీస్ కూడా ఈ బిల్లు పెడితే సపోర్ట్ చేస్తానని నేను గట్టిగా భావిస్తా ఉన్నాను. మహిళా రిజర్వేషన్ కూడా డెఫినెట్గా మేము ఫర్రే, డీలిమిటేషన్ కూడా మేము జరగాలని కోరుకుంటాం. మా పార్టీ అధ్యక్షుల వారు కూడా చెప్పారు. దాన్ని లాస్ట్ టైం అఫ్కోర్స్ సరైనటువంటి స్ట్రెంత్ లేక ఆ బిల్లు పాస్ కాలేదు. ఈసారి అందరితోటి చర్చించి ఆ బిల్లు తీసుకొస్తే జనసేన పార్టీ తప్పకుండా దానికి అది అందరితోటి చర్చించమని చెప్పాం. చర్చించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు, ఎందుకంటే పోయినసారి కంటే కూడా ఇప్పుడు సంఖ్యాబలం పెరుగుతూ ఉంది కాబట్టి, ఎందుకంటే అది
అందరితోటి చర్చించమని చెప్పాం. చర్చించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు, ఎందుకంటే పోయినసారి కంటే కూడా ఇప్పుడు సంఖ్యాబలం పెరుగుతూ ఉంది కాబట్టి, ఎందుకంటే మన మీడియాలో చూస్తూ ఉన్నాం చాలామంది మోడీ ప్రభుత్వానికి మద్దతుగా చాలా బిల్లులకు కూడా మద్దతు ఇస్తామని చెప్పి ముందుకు వస్తూ ఉన్నారు. అది సంతోషం. ఆ బిల్లులకు కూడా మేము మద్దతు ఇస్తాం. ఇప్పటి వరకు వాళ్ళైతే ఏ బిల్స్ పెడతామో అనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. దాన్ని ఆన్లైన్లో పెట్టాము, ఆన్లైన్లో పెట్టింది సర్క్యులేట్ చేస్తాము ఈరోజు మీటింగ్ అయిపోయినాక అని చెప్పారు. ఆ బిల్స్ ఏమేమి పెడుతున్నారు అనేది ఈరోజు సర్క్యులేట్ వస్తే కానీ మనకు అవగాహన ఉండదు. అంటే నియోజకవర్గాల విభజన ఏం లేదు. వాళ్ళు ఏ విధంగా ప్రపోజల్ ఇస్తారో దానిపై తర్వాత పార్టీలో చర్చించుకొని మేము నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మహిళా రిజర్వేషన్ అంతా డీలిమిటేషన్. కాకపోతే మహిళా రిజర్వేషన్ కానీ డీలిమిటేషన్ కానీ మేము ఫస్ట్ నుంచి కూడా సమర్థిస్తూనే ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఏ విధంగా మార్పులు చేర్పులు చేసి బిల్లు పెడతారో చూసుకొని దానిపై చర్చించుకొని ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్, బిజు జనతాదళ్ మద్దతు కోరుతోంది కేంద్రం. రాజ్యసభలో డీఎంకేకి 8 మంది ఎంపీలున్నారు. వారు ఓటింగ్కు దూరంగా ఉంటే 3/2 మెజార్టీకి 156 ఓట్లు అవసరం అవుతుంది. అంటే ఎన్డీఏ మరో 4 మంది ఎంపీల మద్దతును కూడగట్టాల్సి ఉంటుంది. దీనికోసం ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ మరియు బీజేడీ వంటి చిన్న పార్టీలపై దృష్టి సారించింది. ఈ పార్టీలు ఎన్డీఏలో కానీ ఇండియా కూటమిలో కానీ లేవు. వైఎస్ఆర్ కాంగ్రెస్కి 4, బీజేడీకి 5 మంది ఎంపీలున్నారు. వీరిలో కొందరు ఎంపీలు ఎన్డీఏకు మద్దతిస్తే 11 సీట్ల లోటును పూడ్చుకునేందుకు కేంద్రం దగ్గరవుతుంది. డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందితే ఏం జరుగుతుంది? బీజేపీ ఎందుకు ఇంతగా ప్రయత్నిస్తోంది అని ప్రశ్నించుకుంటే, కొత్త బిల్లు తర్వాత లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలలో 50% సీట్లు పెరుగుతాయి. డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందితే లోక్సభలో 850 సీట్లు అవుతాయి. అప్పుడు మెజార్టీ సంఖ్య 426 అవుతుంది. 2019లో బీజేపీకి మొత్తం 303 సీట్లు లభించాయి. వీటిలో 168 సీట్లు హిందీ మాట్లాడే రాష్ట్రాల నుండే వచ్చాయి. అంటే సుమారు 55% సీట్లు. 2029లో బీజేపీ 2019లో నాటి పనితీరునే పునరావృతం చేస్తే కౌబెల్ట్లోని 299 సీట్లు లభిస్తాయి. అంటే మెజార్టీకి అవసరమైన సీట్లలో దాదాపు 70% సీట్లు బీజేపీకి కేవలం 8 రాష్ట్రాల నుంచే సాధిస్తుంది. బీజేపీ 2019లో గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో అద్భుతమైన పనితీరు కనబరిచింది. డీలిమిటేషన్ తర్వాత కూడా బీజేపీ అదే పనితీరును పునరావృతం చేస్తే గుజరాత్లో 43, పశ్చిమ బెంగాల్లో 27, కర్ణాటకలో 37, మహారాష్ట్రలో 37 సీట్లు లభిస్తాయి. ఈ విధంగా బీజేపీ కేవలం ఈ 12 రాష్ట్రాల నుంచే మెజార్టీ సంఖ్యను దాటుతుంది. ఒకవేళ 2024 నాటి ఫలితాలను పునరావృతం చేస్తే బీజేపీకి 240 సీట్లు లభించాయి. ఈ 240 సీట్లలో 118 సీట్లు హిందీ మాట్లాడే రాష్ట్రాల నుండి వచ్చాయి. అంటే దాదాపు 49% సీట్లు. డీలిమిటేషన్ తర్వాత బీజేపీ 2024 నాటి పనితీరునే పునరావృతం చేస్తే కౌబెల్ట్లో 210 సీట్లు లభిస్తాయి. అంటే మెజార్టీకి అవసరమైన సీట్లలో దాదాపు 50% సీట్లు బీజేపీ ఈ 8 రాష్ట్రాల నుండే సాధిస్తుంది. మొత్తం మీద ఈ డీలిమిటేషన్ బిల్లు దేశ రాజకీయాల్లో పెద్ద మార్పులను తీసుకురాబోతోంది.